హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యన మన తెలుగు రెండు రాష్ట్రాల్లోని బెట్టింగ్ యాప్స్ స్ట్రైక్స్ మీద చాలా మంది మన పోలీసులు అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, చాలా మంది దాని మీద అయితే టాపిక్ అయితే చేస్తున్నారు. అంటే బెట్టింగ్ యాప్ని మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే బ్యాన్ చేయొచ్చని చాలా మంది అయితే అనుకుంటున్నారు. మరి దానికి సందర్భంగానే మన శేఖర్ భాష అన్న అయితే రీసెంట్గా చాలా మంది సెలబ్రిటీస్కి తోడుగా పంజగుట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఒకసారి అన్నని అడిగి అసలు ఇందులో ఎవరిదో తప్పు ఉంది, ఎవరిది న్యాయం ఉన్నదని కూడా అయితే తెలుసుకుందాం. అన్న హాయ్ అన్న. హాయ్ 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 ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. అన్న ఏంటని బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి, అసలు మీరు ఎందుకని తీసుకెళ్లారు వీళ్ళని, ఏంటి? బెట్టింగ్ యాప్స్ ఇంకోటని కాదు. ఇప్పుడు 11 మంది మీద కేసు పెట్టారు. అవునండి. అందులో ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళు బిగ్ బాస్ లో. అవును. సో వీళ్ళిద్దరు తెలుసో తెలియకో పొరపాటున ఏదో ఒకటి చేశారు. చేసిన తర్వాత దాక్కోవడంలో అర్థం లేదు. వెళ్ళి మనం ఏం చేసాం అనేది పోలీసులకి చెప్పడం, దానికి సంబంధించిన వివరాలు, ఆ మీడియేటర్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత యాప్ ఇలా ఇవ్వడం ద్వారా పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొంచెం ఈజీ అవుతుంది, తొందరగా ఈ కేసు క్రాక్ డౌన్ అవుతుంది. అటువంటి పెద్ద తలకాయలను పట్టుకోవడానికి వీళ్ళు జస్ట్ ఊరికే ప్రమోటర్స్. బట్ యాప్ చేసిన వాడు ఎవడు, దాన్ని ప్రమోట్ చేయడానికి మిడిల్ మ్యాన్ ఎవడు, వీళ్ళందరినీ పట్టుకోవడానికి త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ సాగాలి అంటే వీళ్ళు సహకరించాలి. ఫస్ట్ ఈ అక్యూజ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సహకరించాలి. సహకరించకపోతే ఏమవుతుంది అంటే అరెస్టుల దాకా దారి తీస్తాయి. సో సహకరించి వెళ్ళి మనం మాట్లాడితే అది స్టేషన్ బెయిల్తో సరిపోతుంది. అదొకటి ఇలా దాక్కుంటున్నారు అంటున్నారు, నిజమేనా? దాక్కోవడం అనేది ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే అందరినీ ఒకటే రోజున కూడా ఇన్వెస్టిగేట్ చేయలేరు. వాళ్ళ ఒకళ్ళే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు. సో ఆయన ఒకటేసారి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా అందరినీ పెట్టి చేయరు కదా, ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు చేసుకుంటూ వస్తారు అలా. సో ఆయన ఇది ఒకటే కాకుండా ఆయనకి 100 కేసులు ఉంటాయి. సో చూసుకొని టైం తీసుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు ఇన్వెస్టిగేట్ చేస్తారు. బట్ ఇది నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఏదో దీని నుంచి ఎలా బయటపడిపోవాలని లుసుగులు ఎతకడం కాదు, అసలు ఏంటి జరిగింది అనేది క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పడం ద్వారా నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద ఉన్న ఇది తగ్గుతుంది, ప్రెజర్ తగ్గుతుంది, అండ్ నీ బాధ్యత కూడా. తెలియకో పొరపాటున చేసేసావు, అది ఏంటి అనేది పోలీసులు చెప్తే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. సరే ఏదైనా తప్పుడే దానికి తగ్గ ఫైనో లేకపోతే ఏదైతే ఉంది దానికి ఖచ్చితంగా లీగల్ ఏదంటే అది ఫేస్ చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. కానీ వెళ్ళి చెప్పడం ద్వారా వాళ్ళకి పోలీసుల పని సులభం అవుతుంది, అండ్ తొందరగా వాళ్ళు పట్టుకోవడానికి కూడా వెసులుబాటు అవుతుంది. దీనికి తోడు మన మీడియా మిత్రులు పొద్దున్న 9 గంటల నుంచి పాపం అక్కడే వెయిట్ చేస్తాం, వస్తారు వాళ్ళు రారు అని గట్టిగా భీష్మించుకొని కూర్చున్నారు. అండ్ ఒకటి వాళ్ళ మీడియా కూడా ఏంటంటే తమ్నెయిల్స్ పెట్టి ఏదో ఇది కూడా ఉంటుంది. సో వాళ్ళ వల్ల కూడా కొంత డిలే అవుతుంది మీడియా వల్ల. వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళు అమ్మో వస్తే మనల్ని రకరకాలుగా ఇది చేస్తారని చెప్పి కొంత ఆ భయం కూడా ఉండడం వల్ల జంకుతున్నారు అందరూ కూడా. ఇప్పుడు నేను వచ్చి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి సార్ ఒక 2 రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు వచ్చి హాజరవుతారు, కొంచెం సడన్ గా వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఒక్క కేసు కూడా లేదు వాళ్ళ మీద, కొంతమంది మీద ఉన్నాయి. ఇప్పుడు టేస్టీ తేజ గానీ లేకపోతే విష్ణుప్రియ గానీ వాళ్ళ మీద అసలు జీవితంలో ఒక కేసు అనేది లేదు. అటువంటిది ఒకసారి ఎఫ్ఐఆర్ పడగానే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం భయపడతారు. సో కొంత ఇది ఉంటుంది కదా, వాళ్ళకి తెలియదు. ఫస్ట్ అంతా ఆ రోజు పొద్దునంతా కూడా ఏదోలే ఫేక్ న్యూస్లే అనుకున్నారు. బట్ ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత నేను మన మీద ఎవరు పెట్టాడు అని చెప్పి అనుకున్న తర్వాత ఓహో ఇలాంటివి చేయకూడదా, చేస్తే తప్ప అనేది పొరపాటు అనేది మెల్లగా తెలిసింది. సో వాట్ ఎవర్ జరిగింది, దానికి ఏమి ఎక్స్క్యూజెస్ ఏం లేవు. బట్ మన వంతు సాయం, మన వంతు కృషి ఈ బెట్టింగ్స్ ఆపడానికి చేస్తాము. అది ఆల్రెడీ వీళ్ళని కూడా మనం అక్కడ తీసుకెళ్ళి పోలీసులకి అన్ని రకాల సహకరించేట్టే చేస్తున్నాము. అండ్ ఇలా చేయడం వల్ల మీడియా వాళ్ళ టైం కూడా సేవ్ అయింది. లేకపోతే పాపం వాళ్ళు రాత్రి 10-11 దాకా అక్కడే వెయిట్ చేసేవాళ్ళు, చాలా మంది అక్కడే వెయిట్ చేస్తున్నారు. సో అది అదొకటి. ఇప్పుడు మీరు ఎంతమందికి సపోర్ట్ చేస్తున్నారని అంటే ఇలా చెప్పారు, ఇప్పుడు వచ్చి ఎంతమందికి చెప్పారు మీరు? అంటే ఇలా వచ్చి మీరు లొంగి అదే చెప్పండి ఏదో ఒకటి రీజన్ కనుక్కోమని. డైరెక్ట్ గా వీళ్ళకి చెప్పాను, ఇండైరెక్ట్ గా ఇంకొంతమందికి చెప్పాను. అలాగే మాకు గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో కూడా నేను ఆల్రెడీ మెసేజ్ పెట్టాను. ఇప్పుడు చాలా సీరియస్ గా ఉన్నారు పోలీసులు, దయచేసి మీరు అటువంటి ఎవరు ఆఫర్ చేసినా తీసుకోకండి, రిస్క్ లో పడతారు అని చెప్పి గట్టిగానే చెప్పాను. అదొకటి మనం చూసుకుంటే హర్ష సాయి గారు అలాగే చాలా మంది గతంలో బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అయితే చేశారు. ఇప్పుడు నా అన్వేషణ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, చాలా మంది దీని మీద యాక్షన్ తీసుకోవడంతో వాళ్ళు బయటకు వచ్చి నాకు తప్పు అయిపోయిందని స్టోరీలు గట్ట పెడుతున్నారు. అంటే ఈ స్టోరీలు చూసి పోలీసు వాళ్ళు వాళ్ళని వదిలేసే అవకాశం ఉన్నదని చట్టం దానిపైన చేసిపోతావు, వదిలేయడాలే ఏముండవు. ఇప్పుడు వీళ్ళ మీద పెట్టిన కేసు ఏంటంటే 318. BNS 318. ఒకప్పుడు ఇది IPC 420 ఇదే అంటే చీటింగ్ టైప్ లో కేసు. అది అంటే దాంట్లో నిజాలు తేలకుండా ఫస్ట్ ఏంటంటే అన్ని పెట్టేస్తారు. మీరు గమనిస్తే టేస్టీ తేజకి, విష్ణుప్రియకి ఆ పక్కన ఎఫ్ఐఆర్ మీరు చూడండి, లేకపోతే పంపిస్తాను మీరు చూపించండి. అందరి పేర్లు రాసి వాళ్ళు ఏ యాప్ని, ఏ గేమింగ్ యాప్ని ప్రమోట్ చేశారనేది పక్కన పెట్టారు. వీళ్ళిద్దరికి ఏమి లేవు యాక్చువల్గా.
సో పెట్టినప్పుడు కొన్ని ఏదో డౌట్ ఉన్నప్పుడు అట్లా తీసుకుంటారు, ఎంక్వైరీ చేస్తారు, చేసిన తర్వాత ఏమైనా ఉంటే ఛార్జెస్ ఉంటాయి, లేకపోతే డ్రాప్ చేస్తారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ సో ఒకసారి జస్ట్ ఎఫ్ఐఆర్ వచ్చింది కదా అని మనం వాళ్ళ దోషులుగా చూడడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద సెలబ్రిటీస్ మీద కూడా మళ్ళీ ఇంకా పడే అవకాశం ఉందా? అంటే ఈ వేలు బెట్టింగ్ యాప్స్ చాలా మంది ప్రమోట్ చేశారు కదా, హీరోయిన్స్ కూడా. పాయింట్ ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారా, వీళ్ళని అరెస్ట్ చేస్తారా, వాళ్ళ మీద కేసులు వస్తాయా అనేది సెకండరీ. నేను బాగా సంతోషపడుతున్నది ఏంటంటే ఓకే అండి, ఒక యాక్షన్ అయితే ఒక పెద్ద దాని ఏమంటారు, ఒక ఆపరేషన్ లాగా మొదలైంది. ఇది ఒక 4 మీద కేసులు పెట్టి వాళ్ళకి శిక్షలు పడతాయా లేదా సెకండరీ. దీనివల్ల ఏమవుతుందంటే అమ్మో కేసులు పడతాయని చెప్పి 10 మంది మీద కేసులకి 1000 మంది ఆగుతున్నారు, విచ్ ఇస్ గుడ్. ఓకే, దీనికి ఖచ్చితంగా నేను సజ్జనార్ సార్ని అండ్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అభినందిస్తున్నాను. వాళ్ళు ఎస్పెషల్లీ పంజగుట్ట పోలీస్ అండ్ అంటే ఎంత త్వరితగతిన వాళ్ళు ఛేదించడానికి అన్ని రకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కేవలం నేనే వెళ్ళి వీళ్ళని తీసుకెళ్ళాలి, బయట అంతా అదే ఉన్నదన్న, ఇప్పుడు అంతా మీ అదే అంటున్నాను. లేదు, నాకు వాళ్ళకి ఉన్న సంబంధాల దృష్ట్యా నేను యాక్చువల్గా కొన్ని కేసెస్లో పంజగుట్టలో పెద్ద మనుషులుగా కూడా వెళ్తుంటాను. అంటే నేను ఆ ఏరియాలో ఉన్నాను కాబట్టి కొన్ని యాక్సిడెంట్స్ కేసెస్ జరిగినప్పుడు ఈ వాంగ్మూలం ఇచ్చేటప్పుడు కొంతమంది పెద్ద మనుషులు పిలుస్తారు, పిలిచి మా సమక్షంలో వాళ్ళు తీసుకుంటారు. అలా నాకు ఆ పోలీస్ స్టేషన్లో కొంత పరిచయాలు ఉన్నప్పుడు నేను కూడా బిగ్ బాస్కి వెళ్ళిన విషయం వాళ్ళకి తెలుసు. సో అలా వీళ్ళ నంబర్లు కానీ లేకపోతే వీళ్ళని తీసుకురావడంలో కాస్త నా సహకారం కూడా వాళ్ళకి అందించడం అనేది ఉపయోగం. అట్ ద సేమ్ టైం నా వాళ్ళని కాస్త అలర్ట్ చేసి సేఫ్ జోన్లో పడేసి వీలైనంత శిక్ష తగ్గించుకునే ఇది. ఓకే అన్న, మరొక విషయం, ఇప్పుడు ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుందన్న, నెక్స్ట్ మంత్ ఈ మంత్లో ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఈ ఐపీఎల్కి బెట్టింగ్ యాప్స్ మొత్తానికి అంతరించిపోయే అవకాశం ఉందా, మళ్ళీ మొదలవ్వచ్చా? అదే కదా, మనం పేగులు మెడలో వేసుకొని మీరు మాంసం తినకండి అంటే ఎట్లా ఉంటది, అలాగే ఉంటది. ఇప్పుడు ట్రైన్ పోతుంది, ఒక పక్క పంజగుట్ట ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ పైన మెట్రో ట్రైన్ పైన మీరు ఎప్పుడు చూడలేదా ఇటువంటి డ్రీమ్ 11 కానీ మరి ఏవో వేస్తుంటారు కదా. అంతెందుకు, మొన్న సజ్జనార్ సార్ ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఆ కింద బెట్టింగ్ యాప్స్ తిన్పత్తి ఆడండి లేకపోతే ఇది చేయండి అని చెప్పి అవి వస్తున్నాయి. సో అంటే ఒకంత విక్రిస్తున్నట్టే ఉంది. ఓకే, అంటే ఒకవైపు ఏమో వీళ్ళందరూ పోరాడిన కాదు, ఆ పాయింట్ ఏంటంటే ఇది చాలా సున్నితమైన ఆస్పెక్ట్. పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు ఎంతవరకు, లీగల్ ఇల్లీగల్ వాళ్ళ చట్ట పరిధిలో ఇల్లీగల్ గా అనిపించిన యాప్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది. బట్ లీగల్ అని చెప్పి చేసి చచ్చిపోతే పర్లేదు ఎవడన్నా, కాదు కదా. సో ఇది ఎవరు చేయాలి, పోలీస్ పరిధి కాదు, ఇది పొలిటీషియన్స్ పరిధి. ఓకే, నాయకులు పాలసీ తీసుకురావాలి. ఆ లీగల్ లేదు ఇల్లీగల్ లేదు దేన్ని ప్రమోట్ చేయకండి అని చెప్పేసేయాలి గట్టిగా, అది వాళ్ళు చేయాలి. సజ్జనార్ సారు పోలీసులు ఎంతవరకు చేయగలరు, ఇలా కొన్ని కేసులు పెట్టి జనాల్లో కొంత భయం కల్పించి వాళ్ళు ఇటువంటివి చేయకుండా ఆపడానికి అంతవరకే. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంత పెద్ద రేంజ్ లో ఐపీఎల్ లేకపోతే పెద్ద వాటికి ఇలా వాళ్ళు ఏకంగా భారతీయ టీమ్ ని స్పాన్సర్ చేస్తున్నప్పుడు ఎవరు ఆపుతారు? అదొకటి, నేను ఐపీఎల్ కోసం కూడా రీసెంట్ గా ఒక 10-15 మందిని పిల్లల్ని అయితే క్వశ్చన్స్ అయితే అడిగాను పబ్లిక్ టాక్స్. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఎంత ఆపినా సరే ఐపీఎల్ విషయానికి వస్తే మాత్రం మన ఏపీ వైజాగ్ అవ్వచ్చు, ఇక్కడ హైదరాబాద్ అవచ్చు, కొన్ని లక్షల కోట్లు అయితే టర్న్ ఓవర్ అవుతుంది, చాలా మంది ఆస్తులు కూడా పోతాయి అంటున్నారు. నిజమేనండి? అది అఫ్ కోర్స్ నిజమే, దాంట్లో డౌట్ లేదు. బట్ అదేంట ఇది యాజ్ ఎ పాలసీ ఎప్పుడైతే గవర్నమెంట్ దీన్ని ఆపగాలి అనేది ఉంటుందో అప్పుడే ఇవి ఆగుతాయి. బట్ కొంతవరకు దీన్ని ఆపగలం. ఎంతవరకు అంటే లీగల్గా ఇల్లీగల్గా ఉన్నాయి, ఇల్లీగల్ మీరు ప్రమోట్ చేయకండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు మీరు అన్నారు హర్ష సాయి ఇలాంటి వాళ్ళు, దే నో వాట్ ఈస్ వాట్. వీళ్ళకి ఏంటంటే బిగినర్స్ మిస్టేక్స్ అంటారు, ఆ టైప్లో ఏది ప్రమోట్ చేయాలి ఏది ప్రమోట్ చేయకూడదు, ఏది లీగల్ ఏది ఇల్లీగల్. నేనైతే ఒకటే చెప్పా టీం మొత్తానికి, ఇక నుంచి బిగ్ బాస్ ఎవరు కూడా లీగల్ అయినా ఇల్లీగల్ అయినా మనం ప్రమోట్ చేయట్లేదు. మీరు మెసేజ్ చేసిన బిగ్ బాస్ గ్రూప్ లో? ఓకే, అంటే బిగ్ బాస్ వాళ్ళకి మీ సపోర్ట్ అయితే ఉంటుంది? సపోర్ట్ కాదు, వాళ్ళు మంచి కోరుకునే వ్యక్తిగా వాళ్ళని అలర్ట్ చేయడం, వాళ్ళు రేపు ఎటువంటి సూప్ లో ఇరుక్కోకుండా ఉండడం అనేది ఒక ఫ్రెండ్ గా. అన్న, మీకు ఎంత ఫాలోయింగ్ ఉన్నదని మన తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకి తెలుసు, మీకు ఎన్ని సెక్షన్స్ తెలుసు అన్నది కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ బెట్టింగ్స్ కోసం ఎవరైనా సరే లోపలికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటన్న? ఇప్పుడు పెట్టింది అయితే 5 ఏళ్ల లోపు సెక్షన్ వీళ్ళ మీద, అంటే దీని తీవ్రత ఉంటుంది 5 ఏళ్ళు 7 ఏళ్ళు. ఇప్పుడు తీవ్రత ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నువ్వు చేసిన దానివల్ల అవతల వాడు చనిపోయాడా, లేదు ఆస్తి కోల్పోయాడా, లేదు డబ్బులు, జస్ట్ ఓన్లీ ప్రకటన ఏమి ఇచ్చావు నువ్వు జస్ట్ ఓన్లీ ఇది ఆడండి, హే నేను ఆడాను మీరు కూడా గెలుచుకోండి అని చెప్పి ఇచ్చేసావా? అలా కాకుండా
ఇగో ఈ కింద కోడ్ ఉంది, నా పేరు పెట్టి ఈ కోడ్ కొట్టి మీరు కొడితే మీరు గెలుచుకుంటా నా స్థావరంగా అని చెప్పి ఇట్లా ఏమైనా చెప్పావా? అవును. ఆ కోడే పెట్టి వాడు ఆడి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే బాధపడ్డారా? సో దీన్ని బట్టి ఆ తీవ్రత ఉంటుంది అనమాట. ఓకే. వీళ్ళు చేసింది ఏంటి, మేబీ మన విష్ణుప్రియ కావచ్చు, విష్ణుప్రియ, లేకపోతే తేజ వీళ్ళు గారు అసలు వాళ్ళు కనీసం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసినట్లేదు. అవును. టేస్ట్ తేజ సంగతి అయితే నాకు తెలుసు, ఓకే. ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయలేదు. ఉమ్. ఈయన దగ్గర ఏదో వీడియో రికార్డ్ చేసుకుని వాళ్ళు వెళ్ళి అక్కడక్కడ పోస్ట్ అవును. చేసుకున్నారు. ఈ జస్ట్ వచ్చి మొబైల్లో రికార్డ్ అంతే. చేసుకుని తీసుకెళ్లారు. దానికి అది అంటే ఈ నేరాల్లో తీవ్రతల్లో అది వాటితో తక్కువ. కంపేర్ చేస్తే తక్కువది. తక్కువ అనుకోవచ్చు. అదొకటి. ఇప్పుడు మనం చూసుకుంటే వైజాగ్ అబ్బాయి లోకల్ బాయ్ నాని అవ్వచ్చు, ఇప్పుడు చాలా మంది ఒక 4-5 అయితే అరెస్ట్ అయ్యారు ఇప్పుడు సార్ ఆధ్వర్యంలో. మరి వాళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం ఉందన్న నిజంగానే 10-15 సంవత్సరాల లోపల ఉండిపోవచ్చు. ఖచ్చితంగా బయటకు వస్తారు. ఉమ్. అయ్యో మర్డర్లు చేసిన వాళ్ళకే బయటకు వస్తున్నాయి అవును. దానికి ఇది కానీ వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు దరిద్రంగా వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళు అది చేయాలి ఇది చేయాలి అనడం కన్నా నేను దీన్ని ఒక మంచి సినారియోలాగా చూస్తున్నాను. వాళ్ళు బెయిల్ నుంచి బయటకు వస్తారా లేకపోతే జైల్లోకి వెళ్తారా అనే దానికన్నా ఎంత పెద్దవాళ్ళనైనా సరే వీళ్ళు కేసులు పెట్టగలుగుతున్నారు కాబట్టి ఎవరు కూడా దీని జోలికి పోకండి అనే ఒక మంచి మెసేజ్ మామూలుగా చెప్తే ఎవడు వెళ్తాడు. ఈ రకంగా వెళ్ళింది అనుకో మెసేజ్. ఓకే. ఇప్పుడు టేస్ట్ తేజ మనం మెసేజ్ చేశాడు, మీరు ఎవరు కూడా బెట్టింగ్ యాప్లు ఆడకండి, పాపం జనాలు నష్టపోతున్నారు అని చెప్పడం. అవును. చెప్పావులేరా నేను చేస్తా, హే ఆడండి నేను చెప్పి చేశాడు. అవును. అవును. అలా కాదు. ఇప్పుడు టేస్ట్ తేజ మీద కేసు పడింది, ఉమ్. లేకపోతే ఇంకోటి మీద కేసు పడింది, ఉమ్. అమ్మ మన మీద కూడా పడుతుంది. ఈ భయం ఉంటుంది. భక్తికి లొంగని దేవుడు కొన్నిసార్లు ముట్టికాయకి లొంగుతాడని ఒక సామెత. ఓకే. ఇది దానికి పనికి వస్తుంది. సమాజంలో ఒక మంచి చేంజ్కి అయితే ఇది ఒక నాంది. బట్ ఇది పోలీసులు మాత్రమే వాళ్ళ ప్రయత్నం చేయడం కాదు, మన వంతు అండ్ అన్నిటికంటే మించి పొలిటీషియన్స్ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో అది ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ చేస్తే సరిపోతుందా అంటే వేరే రాష్ట్ర సైట్ మన ఓపెన్ అవుతా. అవునన్నా అవుతుంది. మొత్తం ఓవరాల్ మన ఇండియా ఎక్కడైనా ఓపెన్ అవుతాయి. VPN పెట్టుకుంటే అవుట్ కంట్రీ కూడా ఓపెన్ అవుతాయి. ఓకే. బట్ అది మా ఓవరాల్ గా పార్లమెంట్ లోనే ఒక డిసిషన్ వచ్చి ఇటువంటిని బ్యాన్ చేయడం అనేది తీసుకోవడం మంచి పరిణామం అవుతుంది. అన్న లాస్ట్ క్వశ్చన్, నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు ఆయన కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద బాగా ప్రమోషన్ అయితే చేస్తున్నారు. అది బ్యాన్ చేయొచ్చు అని ఆయన రోజుకు ఒక వీడియో పెడుతున్నారు. ఆయన పక్కన ఉన్న ఆయన పనులన్నీ ఆపుకొని కేవలం బెట్టింగ్ యాప్స్ మీద టార్గెట్ పెట్టుకున్నారు. ఈయన కోసం ఏం చెప్తారు? మంచి పని చేస్తున్నాడు అన్వేష్ మామూలుగా అప్పుడప్పుడు వీడియో చేస్తుంటాయి ఆటగాడు వజనీని అంటే ఫాలో అవుతా. అన్వేష్ మంచి ఎంటర్టైనర్ కూడా. బట్ ఎంటర్టైన్మెంటే కాదు, మనకి జియోగ్రఫికల్ గా ఎన్నో లొకేషన్ చూపించడమే కాకుండా ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తున్నది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. బట్ ఎక్కడ కూడా నేను అన్వేష్ చేసే ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మంచి పోరాటం, కానీ అది సరే మిమ్మల్ని ఈ పోరాటంలో ఎంతో మంది దూషిస్తూ ఉండొచ్చు, అమలక్కలు కూడా తిడుతూ ఉండొచ్చు. వాళ్ళు తిట్టినంత మాత్రాన మీరు కూడా వాళ్ళని అదే రకంగా తిట్టి వాళ్ళ స్టేజ్కి మీరు దిగజారద్దు. సో మీరు ఎప్పుడు కూడా అలాగే హీరోలా ఉండండి. మొన్న ఎప్పుడో చూసా ఆయన కోపంలో ఉన్నాడో ఏమన్నాడో వేరే వాళ్ళ అమ్మ గురించి ఏదో మాట్లాడారు. సో అది కొంచెం నాకు నచ్చలేదు. బట్ అవతల వాళ్ళు నేరస్తులైనా వాళ్ళ అమ్మ కాదు కదా, అందుకని వాళ్ళని కాకుండా మీరు ఖచ్చితంగా చేస్తున్న మంచి పోరాటం, మేమందరం మీతో ఉంటాం, కానీ ఇటువంటి కొంచెం చూసుకోండి అని చిన్న మనవి అంతే. అయినా ఇప్పుడు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, పల్లవి ప్రశాంత్ మీద కూడా ఒక పెద్ద thumbnail తయారు చేసి పెట్టారు. అది మీరు చూసారన్నా? దీనికోసం ఏమంటారు? అంటే అంత డైరెక్టర్ గానే అవకాశం ఉందన్న అనొచ్చా? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా మనోడే, అది మీకోసమే, దానికోసమే.